తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చివరి దశకు చేరుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు వేగం పుంజుకున్నాయి. బ్యాలెన్స్ ఉన్న పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు ప్రత్యేకంగా నిధులు రిలీజ్ చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాలో చివరి దశకు చేరుకున్న పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటిపై హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ఫోకస్ పెట్టి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఇళ్లను లబ్ధిదారులకు పంచితే ఇందిరమ్మ ఇళ్లపై కొంత భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పెండింగ్లో ఉన్న ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తే నియోజకవర్గాల వారీగా ఎంతమందికి ఇల్లు లేవో క్లారిటీ వస్తుందని, దీంతో ఇందిరమ్మ ఇల్లు కేటాయించవచ్చని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ సిటీ శివార్లో కొల్లూరులో భారీ ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం చేపట్టింది. సుమారు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి గత ఏడాది ఎన్నికల ముందు అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. వీటిని లబ్ధిదారులకు అందజేసిన కరెంట్, నీటి సరఫరా అంశంలో జలమండలి, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ మధ్య ఫండ్ల వివాదం నెలకొంది. నీటి, కరెంటు సరఫరాకు 60 కోట్ల రూపాయలు చెల్లించాలని జలమండలి, విద్యుత్ శాఖ కోరడంతో ఇటీవల నిధులను జీహెచ్ఎంసీ చెల్లించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టులో చాలా కాలం ఇళ్ల నిర్మాణం పూర్తయి పబ్లిక్ ఉండకపోవడంతో తలుపులు, కిటికీలు, వైరింగ్ను దొంగిలించుకుపోయారు. దీంతో వీటి మరమ్మతులు కూడా వేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు రాంపూర్, కుత్బుల్లాపూర్, పోచారం, మహేశ్వరం ప్రాంతాల్లో కూడా చివరి దశకు చేరుకున్న పనులు పూర్తి చేస్తున్నామని, వచ్చే 2 నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.